హాయ్ రాణి. హాయ్. జ్వరం బారిపోయినట్టుంది. అమ్మయ్యా, ఇప్పుడు మీ ఫేస్లో బ్రైట్నెస్ వచ్చింది. అన్నట్లు మీ ఫైల్ ఎన్రోల్ అయిందండి. మా నడపా గారి హ్యాండ్ ఓవర్లో ఉంది. 1 వీక్ తర్వాత వస్తే సైన్లన్నీ అయిపోయి రెడీగా ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ రాణి గారు. హాయ్ కాంత్ గారు. ఎలా జరిగింది మ్యారేజ్? సూపర్ అండి అసలు. హలో. హాయ్. మీరు హ్యాండ్ ఇచ్చారు కానీ పెళ్లి మొత్తంలో మనమే హైలైట్. ఎర్రగా తీసాం అసలు. వచ్చిన వాళ్ళందరూ మన అరేంజ్మెంట్ చూసి పిచ్చెక్కిపోయారు అనుకోండి. రండి వెళ్తా మాట్లాడుకుందాం. బోళ్ళం కవర్లు ఉన్నాయి. పర్వాలేదండి, బస్సులో వస్తాను. బస్సులో వెళ్తారండి? మీరు రండి చెప్తాను. ఎందుకండి బండి మీద వర్షం పడేలా ఉంది, మీ ఇద్దరం బస్సులో వస్తాం. ఎండ వాసిపోతుంటే వాన అంటారేంటి? మీరు రండి. ఎండ వాసిపోతే వానగా నెప్పింది. ఏ రాగు అత్తే వచ్చింది. మీరు రండి. బస్సు కూడా వచ్చింది. మీరు రండి. చెట్లన్నీ బస్సులో కూర్చొని చెప్పుకోవచ్చు. జల్దీ రా. అరే వర్షం పడితే తడుస్తావా? బండి పక్కన పడేసిరా. ఇదేంటిది ఇలా దగ్గరుండి సాగనంపేశాం? ఎంత సిరాకు పడిపోతున్న మంగళవారం పేరెత్తే. నిన్న కూడా పంతులు గారు ఏదో మంగళవారం వస్తారంటే గంతులేసాడు. ఈ మధ్య పద్మావతి క్యాబిన్ దగ్గరకు వచ్చి ఏదో కెలకపోయాడు బావా. దానికి ఆవిడ మీకు ఎలాగో మంగళవారం కదా ఇది విచిత్రంగా అంటే కంగారు పడిపోయాడు బా. ఆ మాట కంగారు పడ్డా. వెనకటకెవడో ఏమీ చేయలేక మంగళవారం అన్నాడట. పాపం ఏం చేయలేకపోయాడంట. ఏంటి చేసేది? ఆడికి ఆరాటం ఎక్కువ, తక్కువలా ఉంది. అది సంగతి. ఇన్నాళ్ళ కరెక్ట్ గా దొరికాడు అబ్బాయి. హలో, కాన్ స్పీకింగ్. సార్ నమస్తే, నేను సర్వేష్ మాట్లాడుతున్నా. చెప్పండి. ఏం లేదు సార్, మీరు ఖాళీగా ఉంటే లంచ్కి ప్లాన్ చేద్దామని. అసలండి అసలు ఆఫీస్లో అది వర్క్. రాణి నేను వెళ్తున్నాం, మీరు కూడా వస్తే బాగుంటుందని పిలిచిన. సరే ఉంటా అబ్బాయి. ఆగండి. ఫైల్స్ వర్క్ ఏదో మేనేజ్ చేసుకొస్తాను. ఎక్కడ? మన ఆనందలోనే సార్, సర్పవరంలో న్యూ బ్రాంచ్. అవునా? అవును సార్, కొత్తగా పెట్టినరు. సరే నేను రాణికి వస్తున్న బైక్ మీద వచ్చేస్తాం. అడగలుగుతాం. ఆగురు సార్, రాణి గారు హెడ్ హౌస్ పని మీద ఆడే ఉన్నారు, డైరెక్ట్గా వస్తా అన్నారు. మన ఇద్దరం కలిసి వెళ్తాం. షార్ప్ 12:30కి. బాయ్. ఏదో తేడా కొడుతుంది. వాడికి అంత సీన్ లేదులే. సర్వం బయలుదేరదా? 12:30 అయింది. ఆల్రెడీ మీ బైక్ దగ్గర వెయిట్ చేస్తా సార్. 2 minutes వచ్చేస్తాను. నీకే ఫోన్ చేస్తున్నట్టున్నాడు. కట్ చేస్తున్నాడు ఏంటి డబ్బడి గుయ్య. ఈయనకి ఆగట్లేదు. హలో, ఏంటంటే ఫోన్ కట్ చేస్తున్నావు ఏంటి? అంటే అన్న అది మా సూపరింటెండెంట్ సార్ ఫోన్ చేస్తే వచ్చిన. ప్లీజ్ అన్న, ప్లీజ్ వెయిట్ చేయను, వచ్చేస్తా ప్లీజ్. సరే లేడు, రా త్వరగా రా. మునసబు గారు తుంపాకం రోడ్డు శాంక్షన్ అయిందా? బతుకు వీడి కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది జీవితం. మళ్ళీ చేసి ఈ టెండర్లు ఏం చేద్దాం సార్? హలో, ఆర్ఎఫ్పి వాళ్ళకి ఇస్తే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై చీప్ రోడ్లు వేస్తే మనకి వస్తుంది సార్. ఏం మాడుతున్నావు? ఎవరితో మాడుతున్నావు? మస్తు వెళ్ళిపోతున్నాడు. ఉంటానా? కాంతారావు గారు సరే సార్, వెయిట్ చేశారా? సేపా? ఏంటి అంటే మున్సిపాలిటీ వాళ్ళం కదా, చాలా పనులు ఉంటాయి. ఎవరికి పని లేదు, ఖాళీ కూర్చున్నా. సారీ చెప్పిన కదా అన్న, ఇటు వెళ్దాం అన్న. షార్ట్ కట్ కరెక్ట్ గా తెలుసా నీకు? మీకు తెలియదా అన్న? ఇటే కదా దగ్గర దారి. తెలిసినవా? మాకు తెలియకుండా ఉంటుందండి. ఈ రైట్ అన్న. మా ఊర్లో నాకు రూట్లు చెప్పేస్తున్నావా? ఈ రోడ్ గల్లీలోకి తీసుకోవాలి అన్న. లెఫ్ట్ అన్న, రైట్ అనుకో. ఏంటి ఎండకి నీ బుర్రకం తప్పిందా? వచ్చేసిన ఏందన్నా మీ ఊర్లో అన్ని గల్లీలు ఒక లెక్క ఉన్నాయి. వెనక తీసుకోండి. మళ్ళీ వెనక ఇక్కడెక్కడ 10 కిలోమీటర్లు తిప్పావు. దానికి వచ్చిన అన్న యూటర్న్ తీసుకో సార్. యూటర్న్ చికాగో వచ్చేసి బాబు నువ్వు పక్క పోనీ అయిపోయింది. రమ్మతల్లో ఇంకేం దూరం అయ్యా? లేదండి, మధ్యలో కాంతారావు గారి పని ఉండి ఆగినాం. 2 minutes లో ఏమాడుతున్నావు? నాకు పని ఉంటుంది ఏంటి? సొంతంగా నాకు ఉడిపించేసి జరగండి అన్న, జరగండి. వాటర్ గురించి జరిగింది. యాక్సిడెంట్ నువ్వు చేసిన అన్నట్టు ఏందన్నా? ఈ వాటర్ తాగు. నువ్వు ముందా బండి సంగతి చూడ. నువ్వు పరేషాన్ అన్న, బండి సంగతి నేను చూసుకుంటా. మనకి అమెరికన్ దీని సంగతి గాలి వెళ్ళండి. ఇదేంది హ్యాండిల్ వంకర కొడుతుంది? వారు నీరే నా బండిని తప్పకరా బాబు. రే సైకిల్ కాదురా, బండి రా. అయ్యి బాబా, ఆడరా బాబు, బండి తీసేలా ఉన్నావు. బాబా గిందికేనేమో హ్యాండిల్ విత్ కేర్ అన్నారు. ద్వారకా సెంటర్ సెకండ్స్ అన్న, తుప్పు ఎక్కువ ఉంది. హాయ్ రాణి. సారీ, కాంతారావు బండి యాక్సిడెంట్ అయింది, అందుకే లేట్ అయింది. అవునా? మరి కాంతి గారు అంతా సేఫే, ఆయన బాగానే ఉన్నాడు, వస్తాడులే. కానీ ఇంతకు మీ మీటింగ్ ఎట్లయింది? ఈ కాంతారావు తొందర మనిషి అండి, ఆగున్న ఆటోని కొట్టిండు. మిమ్మల్ని కింద పడేసిండు అండి. అయితే మీరు లక్కీ. గారు కాంతారావు గారు, ఆర్ యు ఓకే? ఇలాంటి సెన్స్ అన్నట్లు మనకేమవుతుందండి? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఓకే. ఇంతకీ ఆర్డర్ చెప్పారా? ఇదిగో బేరర్. కాంతారావు చూసిండ్రా బండి యాక్సిడెంట్ అయినా ఎంత స్ట్రాంగ్ ఉన్నాడో.
పాపం హ్యాండిల్ కూడా ఊసిపోయింది, ఇన్సూరెన్స్ కూడా లేదంట. సార్ మీరు మస్తు స్ట్రాంగ్ సార్. ఇదిగో సరం గారు, ఇప్పుడు అవన్నీ ఎందుకు, వదిలేయండి. వదిలేస్తాంలే కానీ ఇంతకీ హ్యాండ్ ఆడి పెట్టారు. హ్యాండిల్ ఏంటి? హ్యాండిల్ కూడా ఎందుకండి, వదిలేయండి. ఈ యాండ్లు మీదేనా సార్? చూసిండ్రా మాటల్లోనే వచ్చిండు. ఇంకా అయిందే అండి, అయిందే. సారీ సార్, నో రెస్పాన్సిబిలిటీ. యువర్ థింగ్ పర్సనల్ థింగ్ సార్. అక్కడ పెట్టా, పక్కన పెట్టా. ఓకే సార్. ఆర్డర్ చెప్తామండి. ఒక 3 చికెన్ లాలీపాప్ స్పైసీగా. సారీ సార్, స్టార్టర్స్ నో అవైలబుల్ సార్. ఏదో చికెన్ గ్రేవీ ఐటమ్, 3 బటర్ నాన్ ఫాస్ట్ తీసుకురండి. సారీ సార్, గ్రేవీ ఐటమ్ స్టాక్ అయిపోయింది. 3 దమ్ బిర్యానీ. దమ్ము లేదు సార్. రే గుండు, పోనీ మామూలు బిర్యానీ పట్టుకురారా. ఐఎమ్ సారీ సార్. మరి ఏమన్నా ఏదడినా లేదు లేదు అంటారు. ఎందుకు పెట్టారు కొత్త బ్రాంచ్, అదో బొక్కల బ్రాంచ్ ఇదేనే. కాంతారావు గారు ఈ నీళ్ళ కూలవురి, ఈ లొల్లేంది? పాప హ్యాండిల్ మీద కోపం ఆయన మీద చూపిస్తారు ఎందుకు? హ్యాండిల్ దొబ్బెత్తారంటండి. అరే కూల్ అవ్వమని చెప్పిన కదా, బీపీ ఎందుకు తెచ్చుకుంటారు? అసలు ఏమున్నాయండి మీ దగ్గర? ఆల్రెడీ లేట్ సార్, ఓన్లీ చైనీస్ ఐటమ్స్ సార్. ఓకే, మీరు నూడిల్స్ తింటారా? ఓకే. మీరు? ఆయన కూడా అదే తింటాడు. మొత్తం 3 ప్లేట్లు తీసుకురండి. అలాగే సార్. కాంతారావు గారు బండ్లు ఎందుకు కాళ్ళు ఆడవు కదా, రేపటి నుంచి ఎట్లా తిరుగుతారు? ఆటోలో వెళ్తానండి. ఓ బండి బండి అని మీరు ఆపండి. ఏంట్రాణి గారు ఏళ్ళు కొత్త ఉంగరం పెట్టారు, మాకు కానీ చెప్పకుండా ఎంగేజ్మెంట్ కానీ చేసుకున్నారా? అబ్బే కాదండి, మా ఇంట్లో చేయించారు. కాంతారావు గారు ఎంగేజ్మెంట్ రింగు ఉంగరపేలుగు పెట్టుకుంటారు, చూపుడేలుగు కాదు. ఉంగరాలకి రూల్స్ ఏంటంటే మతి లేకపోతే? అవునండి, అది ఉంగరం వెలికి పెట్టుకోవాలి. అసలు ఆ వేలికి ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? ఒకసారి మీ చేతులు ఇలా పెట్టండి, ఈ మధ్య వేలు ముయ్యండి, కొంచెం దగ్గరగా పెట్టండి. ఇవి పేరెంట్స్, ఒకసారి వీటిని ఎడదేయండి. ఇవి సిబ్లింగ్స్, విడదేయండి. ఇవి చిల్డ్రన్స్, వీటిని విడదేయండి. ఇవి లైఫ్ పార్ట్నర్స్, ఇప్పుడు వీటిని విడదేయండి. వస్తుందా? మన లైఫ్ లో ఏదో టైంలో అందరు ఇడిచిపెట్టిపోయినా మనకు వచ్చే పార్ట్నర్ జీవితాంతం గిట్లనే కలిసి ఉండాలని ఎంగేజ్మెంట్ పెడతారు. అవునా? ఏంటి సార్ మీకు వచ్చిందా? అలాంటి 3 నమ్మకాలు నేను నమ్మనండి. చైనీస్ ఫుడ్ తింటూ చైనీస్ నమ్మకాలు నమ్మనంటే ఎలా అండి? అయ్యో టైం అయిపోయింది, బయలుదేరదామా? మీరు చెప్పిన షెడ్ వద్దండి, డిస్కౌంట్ అయిపోయినా ఆ పక్కన ఇంకో షెడ్ ఉంది, అది బెస్ట్. 60కి అమ్మారా? 80 ఎట్టుకొని తిరుగుతున్నాను, దిక్కులేదు. బ్యాడ్ లక్. డాక్యుమెంట్ సబ్మిట్ చేసాం, వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఇంకేంటి సార్ ప్రాబ్లం? జేసీ వచ్చే వరకు నీ ఫైల్ హోల్డ్లో పెట్టమన్నాడమ్మా. అదేంటి సార్? జేసీ లేకపోతే కలెక్టర్ ఆఫీస్ లో ప్రాసెస్ ఫినిష్ చేయొచ్చుగా. ఫైల్ అలా ఎలా హోల్డ్ లో పెడతారు? చూడమ్మా రాణి, నీకన్నీ తెలుసు, నీ మంచి కోరి చెప్తున్నాను. జేసీ మనసులో ఒకటి అనుకున్నాడంటే ఆ పని అయ్యే వరకు ఎదుటి వాళ్ళు పని అవనివాడు. నీ నర్సరీ ఆలోచన వదిలేసుకోవడం మంచిదమ్మా. నీకు సలహా ఇవ్వడం తప్ప నేనేం చేయలేను. సారీ రాణి. ఒంటి గంట అయింది, లంచ్కి వెళ్దామా? నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు. సరే ఓకే. ఏమైంది? చేసి ఇంక నా పని అవనివ్వడు. నేను ఇంకా ఫ్లవర్ నర్సరీ ఓపెన్ చేసే ఛాన్సే లేదు. నేను ఇంకా రోజు ఇలా ఈ కాగితాల మధ్యనే గడపాలి. రాణి నువ్వు బాధపడకు. పిలిచారండి. రావయ్యా సర్వం, ఇదిగో ఈ ఫైల్స్ తీసుకో. నేను ఈరోజు ఈవినింగ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాను. నువ్వు ఫైల్స్ అన్ని వెరిఫై చేసి తీసుకొస్తే నేను వెళ్ళి సంతకం చేయించి తీసుకొస్తాను. అలాగే సార్.